ఇప్పుడు మనం మరొక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎగ్జాంపుల్ 1. దాని గురించి మరొక కాంబినేషన్ సర్క్యూట్‌తో మాట్లాడుకుందాం. ఇక్కడ 2 రెసిస్టర్లు ఏ మరియు బి వోల్టేజ్ సోర్స్ వితో సిరీస్‌లో అనుసంధానించబడి ఉన్నాయి. రెసిస్టర్లు ఏ మరియు బి కరెంటు ప్రవాహం యొక్క అదే మార్గంలో ఉన్నందున కరెంట్ 2 వ్యతిరేకతలను సృష్టిస్తాయి. మీరు మోటార్ సైకిల్‌తో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో రోడ్డు మీద ప్రయాణిస్తున్నారని అనుకోండి. అలాగే ఒకే రహదారిపై 2 మలుపులున్నాయి. అవి ఏ మరియు బి. మలుపు ఏ దగ్గర మీరు వేగాన్ని తగ్గించారు కాబట్టి వేగం గంటకి 20 కిలోమీటర్లు. మలుపు దాటిన తర్వాత మీరు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో చేరుకోవచ్చు. మళ్ళీ మలుపు బి వద్ద మీ వేగం గంటకు 20 కిలోమీటర్లవుతుంది. 2 మలుపులు ఒకే మార్గంలో ఉన్నందున గంటకు 40 కిలోమీటర్ల వేగం తగ్గడం జరుగుతుంది. ఇక్కడ మలుపు నిరోధకతకి సమానంగా ఉంటుంది మరియు మోటార్ సైకిల్ ప్రతిఘటనగా ఉంటుంది. కాబట్టి రెసిస్టర్లు సిరీస్లో కనెక్ట్ అయినప్పుడు కరెంట్ ప్రవాహాన్ని రెసిస్టర్ల యొక్క సమయాలు మరియు విలువలతో వ్యతిరేకిస్తారు. సరళంగా చెప్పాలంటే రెసిస్టర్లు సిరీస్లో కనెక్ట్ అయినప్పుడు అన్ని విలువలను కలిపి వాటిని ఫార్ములాలో ప్రత్యామ్నాయం చేయండి. ఏ మరియు బి యొక్క నిరోధకత విలువలు 20 మరియు 40లు ఉంటాయి. 10 వోల్ట్లతో వోల్టేజ్ లేదా బ్యాటరీని కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఓం లా ఉపయోగించి కరెంట్ ప్రవాహాన్ని లెక్కిద్దాం. నిరోధకతలు సిరీస్లో ఉన్నందున 2 విలువలను జోడించండి మరియు మొత్తం 60 ఓంల నిరోధకతను పొందుతాం. ఇప్పుడు I = V/R సూత్రంలో వోల్టేజ్ మరియు కరెంటు విలువలను ఉంచండి. ఇప్పుడది I = 10/60 అవుతుంది. 0.16 యాంప్స్గా కరెంటు ప్రవాహం ఉంటుంది. ఇప్పుడు 30 ఓంలతో కూడిన అదే సర్క్యూట్కు మరో నిరోధకతను జోడించండి. కాబట్టి మొత్తం నిరోధకత 90 అవుతుంది ఓంలు. వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. I = 10/90. కరెంటు ప్రవాహం రేటు 0.11 యాంపియర్లు. సిరీస్లో ఎన్ని నిరోధకతలు కనెక్ట్ అయినప్పటికీ అన్ని విలువల్ని జోడించి ఒకే విలువగా మార్చండి. ఎగ్జాంపుల్ 2. ఓంలను ఉపయోగించి సమాంతర సర్క్యూట్లో కరెంట్ను లెక్కిద్దాం. సమాంతర సర్క్యూట్లో 2 మలుపులు ఒకే మార్గంలో ఉన్నాయనుకోండి. అవి సి మరియు డి. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో మీరు మోటార్ సైకిల్తో ప్రయాణిస్తున్నారని గ్రహించండి. 2 మార్గాలు లేదా రహదారుల జంక్షన్ వద్ద మీరు 2 మార్గాల్లో ప్రయాణించొచ్చు. మీరు సి మార్గంలో తిరుగుతుంటే మీరు మలుపు దగ్గరికి వచ్చినప్పుడు మీ వేగం గంటకు 20 కిలోమీటర్లు తగ్గుతుంది. లేదా మీరు డి మార్గంలో తిరిగితే మీరొక మలుపుకి దగ్గరగా వెళ్తారు. ఇక్కడ కూడా మీరు మీ వేగాన్ని గంటకి 20 కిలోమీటర్లు తగ్గుతుంది. మొత్తం 20 కిలోమీటర్ల కంటే వేగం తగ్గుతుంది. పైన ఉన్న ఉదాహరణలో సిరీస్లో మలుపు వెంటనే వచ్చినప్పుడు వేగం అనేది 40 కిలోమీటర్లకు తగ్గింది. కానీ సమాంతర మలుపు దగ్గర వేగం గంటకి 20 కిలోమీటర్లు మాత్రమే తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే సిరీస్ సర్క్యూట్లో నిరోధకత ఎక్కువగా ఉంటుంది. అయితే సమాంతర సర్క్యూట్లో నిరోధకత తక్కువగా ఉంటుంది. 2 రెసిస్టర్లు R1 మరియు R2లను 20 ఓంలు మరియు 40 ఓంలుగా కనెక్ట్ చేద్దాం. అలాగే సమాంతరంగా వోల్టేజ్ లేదా 10V బ్యాటరీలు ఉంచడం. మొదట సూత్రాన్ని ఉపయోగించి మొత్తం రెసిస్టర్లు లెక్కించండి. R = 1/1/20 + 1/40. R = 13.33 ohm is the result of this. వోల్టేజ్ మరియు నిరోధకత వాల్యూస్ని ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేయండి. I = V/R. I = 10/13.33. ఫలితంగా కరెంట్ 0.75 యాంపియర్. మీరు రెసిస్టర్లను మరింత సమాంతరంగా కనెక్ట్ చేస్తూ ఉంటే మొత్తం నిరోధకత తగ్గుతూనే ఉంటుంది మరియు కరెంట్ పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణ 1 మరియు 2 నుండి నిరోధకత పెరుగుతుంది మరియు కరెంట్ తగ్గుతుంది. మరియు సమాంతర సర్క్యూట్లో నిరోధకత తగ్గుతుంది కాబట్టి కరెంట్ పెరుగుతుంది. అందువల్ల ఓం లా సంతృప్తి చెందింది. ఇప్పుడు సిరీస్ మరియు సమాంతర సర్క్యూట్లతో వోల్టేజ్ మరియు కరెంటు మధ్య సంబంధాన్ని చర్చిద్దాం. వోల్టేజ్ లేదా బ్యాటరీని 10 వోల్ట్ల నుండి 20 వోల్ట్లకు మార్చండి. ఇప్పుడు వోల్టేజ్ మరియు కరెంట్ వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. I = V/R. I = 20/60. కరెంట్ 0.33 యాంపియర్. ఎప్పుడైతే సర్క్యూట్ 10Vకి కనెక్ట్ చేస్తే కరెంట్ 0.16 యాంపియర్గా ఉంటుంది. ఇప్పుడు
20 వోల్ట్స్తో రీప్లేస్ చేయాలి. కరెంట్ ఇప్పుడు 0.33 యాంపియర్లుగా ఉంటుంది. వోల్టేజ్ పెరిగితే కరెంట్ పెరుగుతుంది. కాబట్టి ఓమ్స్లా నిరూపించబడింది. అదేవిధంగా సమాంతర సర్క్యూట్లో 10 వోల్ట్స్ని 20 వోల్ట్స్గా మార్చాలి మరియు వోల్టేజ్ మార్చండి. వోల్టేజ్ మరియు నిరోధకత విలువల్ని ఫార్ములాలో I=V/R, I=20/13.33, కరెంట్ 1.5 యాంపియర్. ఇంతకుముందు సమాంతర సర్క్యూట్ 10 వోల్ట్లతో అనుసంధానించబడినప్పుడు మనం కరెంట్ను 0.75 యాంపియర్గా గుర్తించాం. అదే సర్క్యూట్ కోసం మేము 20Vతో భర్తీ చేసినప్పుడు కరెంట్ 1.5 యాంపియర్గా మారింది. అందువల్ల వోల్టేజ్ పెరిగింది. ఓమ్స్లా ప్రకారం కరెంటు కూడా పెరిగింది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మంచి రోజు.